ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ ప్లాంట్ను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే భారీ పెట్టుబడులతోటి ఏర్పాటు కానున్న అల్యూమినియం ప్లాంట్కు శంకుస్థాపన చేరున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ ప్లాంట్ను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే భారీ పెట్టుబడులతోటి ఏర్పాటు కానున్న అల్యూమినియం ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల పర్యటించనున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీ సంబంధించినటువంటి ఇండియన్స్ నెక్స్ట్ జెన్ సోల్జర్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాకల్టీని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల ప్రాంతంలో గచ్చిబౌలి స్టేడియంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ తెలంగాణ క్రీడా నైపుణ్యం కొత్త శకం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించున్నారు. ప్రధానంగా సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీ సంబంధించిన అంటే సోలార్ పవర్ సంబంధించినటువంటి మాడ్యూల్ ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోలార్ మాడ్యూల్ ని ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాలను ఎంచుకొని సోలార్ విద్యుత్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.